సంవత్సరం కూడా హోలీ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. అదేవిధంగా హైదరాబాద్లో కూడా హోలీ పండుగ అందరూ కలిసి నిర్వహించుకున్నటువంటి పండుగ హోలీ పండుగ. ఈ యొక్క పండుగ మీద ఆంక్షలు పెడుతూ ప్రభుత్వం ఏదైతే విధించిందో వాటినన్నిటి కూడా హిందువుల జరుపుకునేటువంటి ఏ పండుగ కూడా ఈ సంస్కృతిలో భాగంగా నిర్వహించుకునే పండుగలు, ఈ సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా నిర్వహించుకునేటువంటి పండుగలు కాబట్టి వాటి మీద ఆంక్షలు ఉండకూడదు అని ఈరోజు పోలీస్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. దీపక్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వారు పోలీస్ కమిషనర్ గారు కూడా పాజిటివ్గా స్పందించి అటువంటి ఆంక్షలు ఎక్కువ కూడా మేము స్పందించము, కాకుంటే ప్రజలందరూ సుఖశాంతులతో ఈ యొక్క పండుగ జరుపుకునే విధంగానే మేము సెక్యూరిటీ ఇస్తామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. ఈరోజు హిందువులు అందరూ గర్వంగా చేసుకున్నటువంటి హోలీ పండుగ మీద ఆంక్షలు పెట్టడము ప్రభుత్వము ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము ఈరోజు వచ్చినటువంటి జీవో పైన ఇమీడియట్గా భారతీయ జనతా పార్టీ కమిషనర్ గారిని కలవడం జరిగింది. వారు అనేది ఇది రెగ్యులర్గా ప్రాసెస్ అనేది అన్నారు, కానీ మేము అది మీరు అంటారు కింది వారు మాత్రం ఓవర్ యాక్షన్ చేసి పండుగల మీద యాక్షన్ మన హిందువులు పండుగలు చేసుకోనీయకుండా చేస్తారు. వేరే వాళ్ళకి లేని ఆంక్షలు, వేరే పండుగల వారికి లేని ఆంక్షలు మాకే ఎందుకు అని చెప్పి మేము అడగడం జరిగింది. వారు ఇమీడియట్గా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఆఫీసర్లందరికీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని మా ఉద్దేశం కాబట్టి ఇవన్నీ కూడా, కానీ మేము చెప్పినటువంటి ఆంక్షలు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా వర్తించవచ్చు సార్. ఎందుకంటే పిల్లలందరూ గుంపుగానే పోతారు, మీరు కొందరే పోవాలంటే ఎట్లా పోతారని అడిగితే అలాంటివి ఏమీ ఉండవండి, మీరు ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.